12వ శతాబ్దం గల శివాలయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అద్భుతమైన మహాశైవ క్షేత్రం. శిలలు ఏం చెబుతున్నాయి? చోళు రాజులతో నిర్మించిన మహాశైవ క్షేత్రం. పంప శివాలయం గురించి మనం ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి, నాతో పాటు మీరు కూడా. ఓం నమ శివాయ. ప్రజెంట్ రంపచోడవరంలో ఉన్నాం. రంప శివాలయానికి వెళ్ళాలంటే రంపచోడవరం నుంచి స్ట్రైట్ రోడ్లో లెఫ్ట్కి అయితే మనం తిరిగి మనం రంప శివాలయానికి అయితే చేరుకోవచ్చు. మనం లెఫ్ట్కి టర్న్ అయ్యి మన ఈ రోడ్ నుండి రంప శివాలయంకి 3 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ నుండి 1.5లో వాటర్ ఫాల్స్ కూడా మనకి దగ్గరంట. మనం చూస్తున్నాం ఇది రంప శివాలయంకి వెళ్ళే దారి. మనం ఇక్కడ నుండి రైట్ టర్న్ అయితే తీసుకోవాలి. మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్లో 12వ శతాబ్దం నాటి మహాశైవ క్షేత్రం, చోళ్ళు నిర్మించిన ఆలయం అని. అంతేకాకుండా రంప వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ నుండి 2.5 కిలోమీటర్స్ అని బోర్డు అయితే మెన్షన్ చేశారు. మనమైతే వెళ్దాం రండి. దట్టమైన అటవీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అద్భుతమైన మహాశైవ క్షేత్రంగా ఎంతో పేరుగాంచిన ఈ శివాలయానికి మనమైతే జర్నీ చేస్తున్నాం. నిత్యం ఆ శివమూర్తికి ఒక సర్పం రక్షణగా ఉంటుందంట ఈ మహాశైవ క్షేత్రం శివాలయంలో. ఫైనల్గా రంప శివాలయంకి అయితే చేరుకున్నాం. చూస్తున్నాం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయం 12వ శతాబ్దం అని బోర్డు. రండి ఆలయం లోపలికి వెళ్ళి ఈ స్థల పురాణం అయితే తెలుసుకుందాం. ఓం నమ శివాయ. మనం ప్రజెంట్ రంప శివాలయం లోపలైతే ఉన్నాం. మనం చూస్తున్నాం శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం శివలింగం అయితే మనమైతే కంటి బయట అయితే కనబడుతుంది. ఈ ఆలయం అనేది చాలా అద్భుతమైన కట్టడంగా చెప్పాలి. 12వ శతాబ్దంలో చోళు రాజులు నిర్మించిన ఈ మహాశైవ క్షేత్రం శివాలయం రంప గ్రామంలో ఉన్నది. ఈ ఆలయ చరిత్రలోకి ఒకసారి వెళ్ళినట్లు అయితే స్వయంభూగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం ఎంతో శక్తివంతమైన ఆలయంగా చెప్పవచ్చు. ఇక్కడ మనం ఏ కోరికలైతే కోరుకుంటామో ఆ కోరికలు తప్పక సిద్ధిస్తాయని ఇక్కడ ఆలయ చరిత్ర అయితే చెబుతుంది. మనం చూస్తున్నాం బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి స్వయంభూ లింగం. కోరిన కోరికలు మరియు కొంగు బంగారంగా చెప్పుతున్న ఈ శైవ క్షేత్రం మహాశక్తివంతమైందని చుట్టుపక్కల గ్రామస్తుల నమ్మకం. ఈ ఆలయంలో మహాశక్తివంతమైన నాగశిల ఉన్నదని, ఆ నాగశిలకు కనుక మనం అభిషేకం నిర్వహించినట్లయితే గ్రహ దోషాలు వాస్తు దోషాలు కూడా నశిస్తాయని ఇక్కడ ఆలయ స్థల పురాణం అయితే చెబుతుంది. నాగశిల వెనకాల ప్రాంతంలో చిన్న స్వరంగ మార్గం కూడా ఉందని, ఆ స్వరంగ మార్గం భద్రాచలం వరకు దారైతే ఉందని, అంతేకాకుండా ఈ ఆలయం కొంచెం పైకి వెళ్ళినట్లయితే మనకు ఖాళీ స్థలంలో కాళికామాత అమ్మవారు ఉంటుందని, అక్కడ పూజలు నిర్వహించి అల్లూరి సీతారామరాజు గారు ఈ ఆలయానికి వచ్చి అర్చనలు అభిషేకాలు చేసి ఊళ్ళో ప్రజల బాగోగులు తెలుసుకునేవారని ఇక్కడ చరిత్ర అయితే చెబుతుంది. ఈ ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపున నాగశిల మరియు సీతారామచంద్రమూర్తి విగ్రహాలు, ఎడమ వైపున వినాయకుడు మనకైతే దర్శనమిస్తారు. 12వ శతాబ్దం నాటి పంచలోహ విగ్రహాలు ఇక్కడ రంపచోడవరం పోలీస్ స్టేషన్లో భద్రపరిచి ఆ విగ్రహాలు మహాశివరాత్రి నాడు ఊరేగింపుగా తీసుకొచ్చి ఈ ఆలయంలో అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తారంట. ఈ ఆలయంలో నాగవంశ క్షత్రియులకు సంబంధించిన వంశపారంపర్య తరతరాల ఫోటోలు కూడా ఇక్కడ ఫ్లెక్సీ రూపంలో ముద్రించారు. మరిన్ని ఆలయ విశేషాలు మరియు స్థల పురాణం గురించి మనం ఆలయ అర్చకురాలను అడిగి తెలుసుకుందాం.
ఓం నమ శివాయ. ఇది రంప గ్రామం అండి. రంపచోడవరానికి 3 కిలోమీటర్ల దూరంలో రంప అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోను పురాతన కాలంలో 12వ శతాబ్దంలో వెలసిన ఆలయం ఉంది. ఈ ఆలయంలో మల్లికార్జున స్వామి, భ్రవరాంబ మల్లికార్జున స్వామి, ఇక్కడ మటుకు ఇది పాత ఆలయములని మల్లికార్జున స్వామి స్వయంభూలింగము. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ విశిష్టత ఏమిటంటే రాయి మీద రాయి పెట్టే ఉంటుంది. ఇసుక కానీ మట్టి కానీ సిమెంట్ కానీ కట్టి ఏమీ ఉండదు. రాళ్ళ మీద రాళ్ళు పెట్టి పేర్చినట్టుగా ఉంటుంది. ఈ ఆలయంలోనూ పరమాత్ముడికి మనం ఏది కోరుకున్నా కూడా అది నెరవేరుతుందండి. కోరుకున్న వాడికి కొంగు బంగారం లాంటి భగవంతుడు. ఇందులో ఈ గుళ్ళోనే నాగశిల ఒకటి ఉంది. ఈ నాగశిల దర్శనానికి వాస్తు దోషాలు, గ్రహ దోషాలు, మానసిక దోషాలు కూడా పోతాయి. పెళ్లి కాని వాళ్ళు ఈ నాగ పలకకి అభిషేకం చేసుకుంటే పెళ్ళి అవుతుంది. పిల్లలు లేని వాళ్ళు చేసుకుంటే పిల్లలు పుడతారు. మన గ్రహస్థితి బాగోక చేసుకుంటే మన గ్రహస్థితి కూడా బాగుంటుంది. అద్భుతంగా అనుకున్నవన్నీ అవుతాయండి. ఇక్కడ పరమాత్ముడు కార్తీక మాసంలోనూ ఇక్కడ రుద్రాభిషేకాలు, మహర్నాసు రుద్రాభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు, హోమాలతోటి చక్కగా నెలకి నెల చాలా గొప్పగా జరుగుతుందండి. మేము కూడా రోజును 216 దీపాలు పెట్టి అలంకరిస్తాము భగవంతుడిని. ఇక్కడ నిజమైన తాచుపాము ఈశ్వరుడికి చుట్టుకుని నాగాభరణంలాగా మనకు అప్పుడప్పుడు దర్శనం ఇస్తుంది. ఈ పరమాత్ముడు మహాశివరాత్రికి చాలా గొప్పగా జరుగుతుంది. ఉత్సవం 5 రోజులు జరుగుతుంది ఇక్కడ మహాశివరాత్రి. ముందు రోజు మా విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ముందు రోజు బ్యాండ్ మేళంతో సన్నాయితోటి విగ్రహాలను ఊరేగిస్తూ తీసుకొస్తారు. ఇక్కడ ఉంచి రాత్రి 12 గంటలకి ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం వెడితే పైన కొండ మీద ఒక చిన్న ఆలయం ఉందండి. ఆ ఆలయంలోనూ పరమాత్ముడు నిధులు ఉన్నాయని తవ్వేసి విడిచేసారు. మా నాన్నగారు సిమెంట్ పెట్టి అతుకు పెట్టించారు. ఈశ్వరుడికి పక్కనే విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఆ విఘ్నేశ్వరుడికి ఈశ్వరుడికి మయంగా రాయి మీద రామచంద్రమూర్తి పట్టాభిషేకము, అమ్మవారు, నాగశిలలు ఉంటాయండి. దాని వెనకాతల డౌన్గా ఉంటుంది. అది సొరంగం. ఇక్కడి నుంచి భద్రాచలం ఉందిట. ఆ సొరంగంలో 10 గజాలు లోపలికి వెడితేను పెద్ద ఖాళీ స్థలం ఉందిటండి. ఇది వరకు 12వ శతాబ్దంలో దేవతలు భద్రాచలం నుంచి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు ఆ గృహ ద్వారా తెచ్చి జలపాతంలో స్నానం చేయించి అదే గృహ ద్వారా పట్టుకెళ్ళేవారట. ఇక్కడ గృహలోను 10 గజాలు లోపలికి పెడితే పెద్ద ఖాళీ స్థలం ఉందిటండి. అక్కడ కాళికా అమ్మవారు ఉందిట. అల్లూరు సీతారామరాజు గారు ఆ గృహలో దాక్కునేవారట. దాక్కుని అక్కడ 12 గంటలకు అర్చన చేసి అమ్మవారికి ఈ కింద ఆలయం దగ్గరికి వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుని ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ బాగోగులు అడిగి వెళ్ళి ఆ గృహంలో దాక్కునేవారట. ఇక్కడి నుంచి రంపచోడవరం నుంచి విగ్రహాలు రాత్రి 12 గంటలకు పైకి పట్టుకెళ్ళి అక్కడ విగ్రహాలు జలపాతంలో స్నానం చేయించి అక్కడ అభిషేకం చేసి ఇక్కడికి తీసుకొచ్చి కింద ఆలయంలో ఉంచుతారండి. భక్తుల దర్శనార్థం సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాయి. సాయంత్రం 7-7:30కి 2 గుళ్ళకి మయంగా పెద్ద కళ్యాణ మండపం కడతారు. అక్కడ కళ్యాణం అవుతుంది, పార్వతీ కళ్యాణం. కళ్యాణం అయిపోయాక రాత్రి 12 గంటలకి లింగోద్భవ అభిషేకం జరుగుతుందండి. లోపల పరమాత్ముడికి మాకు చితాభస్మం కాశీ నుంచి వస్తుంది, నేపాల్ నుంచి రుద్రాక్షలు వస్తాయి. చాలా గొప్పగా అద్భుతంగా జరుగుతుందండి ఆ రుద్రాభిషేకం చితాభస్మంతో. ఆ రోజు ఇక్కడ భోజనం, అన్నదానాలు, పులిహార దానాలు, రకరకాల దానాలు ఎవరికి తోచిన దానం వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇదంతా కొండాళ్ళ ఏరియా మూలాన్ని కోయి డప్పులతోటి, ఈ ట్రైబులు కొండవాళ్ళు డ్యాన్సులతోటి, చిన్నపిల్లల డ్యాన్సులతోటి చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఇక్కడ జరిగినట్టు ఎక్కడా జరగదేమో అనుకుంటాము. ఇతర దేశస్తులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ ఆలయానికి వచ్చి ఈ పరమాత్ముడిని దర్శించుకుంటారండి. వాళ్ళ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఆలయంలో ప్రతి సోమవారం నిత్యం రుద్రాభిషేకాలు కూడా జరుగుతాయని ఇక్కడ అర్చకురాలు అయితే మనకైతే చెబుతున్నారు. నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి
తన్నో రుద్ర ప్రచోదయాతో భవానీ మల్లికార్జున స్వామి జలాభిషేకం సమర్పయామి. ఈ శివాలయంలో ఏ కోరికలైతే కోరుకుంటామో ఆ కోరికలు తప్పగా సిద్ధిస్తాయని ఇక్కడ అర్చకురాలు అయితే చెబుతున్నారు. త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతో భవానీ మల్లికార్జున స్వామి నమస్కారం సమర్పయామి. అకాల ముత్యము సర్వవ్యాధి నివారణ మల్లికార్జున పాదోదకం పావనం సమయం. ఈ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం ఎంతో శక్తివంతమైన ఆలయం కనుక అందరూ తప్పగా దర్శించండి. ఓం నమ శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ లైఫ్ యూ ఛానల్. మరిన్ని ట్రావెలర్ మరియు ఆధ్యాత్మిక వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ లైఫ్ యూ.